తరముల పిల్లలకు నుండును ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా దేవ సంస్కృతి చేయు మానా జీవమాయ యెహోవా దేవుని దేవ సంస్కృతి చేయు మానా జీవమాయ యెహోవా దేవుని పావన నామమును తీర్చుమా నా అంతరంగములో వసించు ఓ సమస్తమా ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకమందున తండ్రి నాయన, ఈ పరిశుద్ధ ఆదివారం నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం దినం రోజునైన మేము సంఘముగా సమాజంగా కూడి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నీ సత్యవాక్యాన్ని ధ్యానించుకుండగా జ్ఞానమును వివేకమును నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాయన నాతో మా అందరితో మీరు మాట్లాడి అవి విని నాయన మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఆ వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యాన్ని మాలో మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో అడిగి కొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో వందనాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవుడిని నేను మహింపరుస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందాను. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అబ్రహాం గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ అబ్రహాం శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడని చెప్పి, అనగా బలి అర్పించను అంటే అర్పించడానికి వెళ్ళి జనరల్గా మనం భౌతికంగా చూస్తే అక్కడ ఇస్సాకును అర్పించాలి. కానీ లేఖనం ఏం చెబుతుందంటే ఆల్రెడీ అర్పించేశాడని చెప్పి. అదేవిధంగా తన ఏక కుమారుని అర్పించి అని అంటాడు. ఇక్కడ కూడా కింద వచనంలో కూడా ఆల్రెడీ తను బలిగా అర్పించినట్లుగానే ఇక్కడ పరిశుద్ధాత్మ రాపించినట్టు మనం చూస్తాం. ఒకసారి మనం అబ్రహాం గురించి చదువుకోవడానికి వెళ్తే ఆదికాండం ఎలా అర్పించాడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. మొదటగా అబ్రహాము దేవుడు నరులను చేసిన తర్వాత, ఆదాము సంతానం చేసిన తర్వాత నరులు తప్పిపోయారు. ఆ తర్వాత దేవుడు నోవాహు ద్వారా తన ప్రజలను ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకున్న తర్వాత తనకంటూ ఒక జనాంగం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళని ప్రత్యేకపరచుకున్నాడు. దేవుడు కోరుకున్న విధంగా నరులు ఆ రోజు జీవించలేదు. అందరూ కూడా తమ సొంత దేవుని ఏ సంకల్పంతో అయితే మనం ఆదికాండంలో చూసినట్లయితే ఏమవుతుందంటే దేవుడు చెప్పని చాలా చేసేసాడు. వాళ్ళందరికీ వాళ్ళ నిర్ణయం తీసుకుని చేసేసినట్లు మనం చదివితే చాలా విషయాలు మనకు కనపడుతుంది. అంటే క్షుణ్ణంగా చదివితే కనపడుతుంది. అలా దేవుడు ఏమనుకున్నాడంటే తనకంటూ ఒక జనాంగం ఉండాలి, అనగా తన ఇష్టాలు నెరవేర్చేవారు,
అని దేవుడు కోరుకున్నప్పుడు అబ్రహాము దేవుడు కనపడతాడు. అప్పుడు అబ్రహాము దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు. తనున్న స్థితి ఎలాంటిదంటే తాను కూడా ఒక విగ్రహాలకు ఉన్నాడు, కల్దీయుల దేవతను ఆరాధించాడు. అటువంటి అబ్రహాము ధనవంతుడుగా ఉన్నప్పటికి కూడా సుమారు వృద్ధుడు 70 ఏళ్ళు పైగా ఉండి ఎటువంటి పిల్లలు లేదు. అంటే ధనవంతుడుగా ఉన్నప్పటికి కూడా అబ్రహాముకి ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తున్న వారసులు లేకపోతే ఏమనుకుంటున్నాం, ఏముంది, ఏం ఉపయోగం, ఏం లేదా. కానీ అబ్రహాం హృదయంలో బాధ అనేది ఉంది. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాం ప్రత్యక్షమై, ఆయన వాక్కు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడతాడు. ఆయన్ని నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళి నీ ప్రజల్ని అన్ని వదిలేసి నువ్వు వెళ్ళు అని చెబుతాడు. అలా మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము ప్రయాణం అయిపోతాడు. ఎంత విశ్వాసంతో వెళ్తాడంటే ఈరోజు మనం చాలా అందుకే విశ్వాసంలో తండ్రి అని లేఖనాల్లో చెప్పకూడదు. అబ్రహాము దేవుడు ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఏమి వెళ్ళాలని క్లారిటీ ఇవ్వడు. జనరల్గా దేవుడు నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళాలని ఇప్పుడు మన దొంగ పాస్టర్లు ఏం చెబుతారంటే ఇలా చెప్పాడు దేవుడు, నాకు ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు, కర్రలా కనిపించాడు, ఇవన్నీ చెబుతారు. వాస్తవంగా అబ్రహాం దేవుడు ఏం చెప్పలా, అక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రయోజనం కలిగిందంటే కరువు వచ్చింది, అనేక ఇబ్బందులు పడ్డాడు. కానీ తన విశ్వాసాన్ని కోల్పోవాలి. ఒకరోజు ఏం చెప్పాడంటే దేవుడు అబ్రహాము నువ్వు ఆకాశం వైపు కొనలేదు చూడు, నక్షత్రాలుగా చూసినప్పుడు అబ్రహాం నిజంగానే చూసాడు. అలా నక్షత్రాలు చూసావు కదా, అలా చేస్తాను నీ సంతానం అంటే అబ్రహాం నమ్మేసాడు. జనరల్గా మనమైతే మామూలుగా ఒక కుమారుడికే దిక్కు లేదు, అలాంటిది నాకు ఆకాశ నక్షత్రాలు ఎట్టా వస్తారు నా సంతానం, హౌ ఇస్ పాసిబుల్ అంటాం మనమైతే. కానీ అబ్రహాము నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. విచిత్రం ఏంటంటే అబ్రహాము దేవుడు ప్రత్యక్షమై చెప్పిన తర్వాత సుమారు ఒక 25 years అతనికి ఎటువంటి సంతానం కలగలేదు. అంటే షారా ద్వారా తనకు సంతానం కలగలేదు. కలగక దేవుడు 99వ ఏట అతనికి మనం ఆదికాండంలో చూస్తే ఇస్సాకు దీని వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం ఎంతో మురిసిపోయి ఉంటాడు, నాకు వారసుడు దొరికాడు అని ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. దేవుని మీద విశ్వాసం పెరిగింది, కుమారుడి మీద బహుగా ప్రేమ పెరిగింది. ఎంత అంటే మనకి జనరల్గా ఒక్కొక్కరికి పెళ్ళైన 20 yearsకి అలా పిల్లలు పుట్టారనుకో చాలా ప్రేమ పెంచుకుంటారు. అంటే లేక నాకు పుట్టాడు నా కుమారుడుని. ఆ విధంగా అబ్రహాం ఇస్సాకును అంత ప్రేమగా చూసినప్పుడు సడన్గా ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే 22వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనం. సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించింది. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. చాలా సడన్గా దేవుడు వాగ్దానం చేశాడు. 25 years నిరీక్షణ తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని చూసి ఆనందపడుతున్నాడు అబ్రహాం. అంటే ఎంత ఆనందం అంటే జనరల్గా అది మనం చెప్పడం, వాళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుసు. అంత ఆనందం ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే కుమారుని. అలాంటి సమయంలో సడన్గా వచ్చి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వమని. నిజంగా అబ్రహాం ఎంత షాక్ అయి ఉంటాడు. జనరల్గా మనమైతే మన ఆ సిచ్యువేషన్లో మనం ఊహించుకుంటే చాలా షాక్ అయిపోయి ఉంటాడు అబ్రహాం. అప్పటి వరకు లేని ఆశ దేవుడు సంతానం ఇస్తా అని చెప్పి ఈరోజు సడన్గా దేవుడు నా కుమారుని బలి అవుతున్నాడంటే అక్కడ ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే అబ్రహాముని మనం చిన్న పరిస్థితులకే చాలా చిన్న మనకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం సడలిపోతాం విశ్వాసంలో. అలాంటిది అబ్రహాము ఎంతగా ప్రేమించిన తన కుమారుణ్ణి బలిమ్మంటే 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివాడులో ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళని. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివాడితో
మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ యొద్దకు వచ్చానని చెప్పి. చాలమ్మా, నిజంగా ఎంత విశ్వాసం చూడండి. ఆయన దేవుడు చెప్పిన మాట వాళ్ళు అసలు మనకి ఎంతగా మన జీవితంలో ఏదైతే ప్రాముఖ్యం, ఏదైతే ప్రాణం అనుకుంటావో అదే సడన్గా ఎవరైనా అడిగారు అనుకో మనం ఇవ్వం. ఎందుకు మన స్థితిలో మనకు ఒక 100 రూపాయలు ఉండి ఒక 50 రూపాయలు అడిగితేనే మనకు మనసు ఒప్పదు. ఉన్నాయే 100 రూపాయలు, ఈయనేంటి 50 అడుగుతున్నాడని మనం అనుకుంటాం. అలాంటిదే పంచప్రాణాలుగా అనుకున్న కుమారుడు, ఈ లేక కుమారుడు కొన్ని కోట్లకు వాళ్ళ వారసుడు. అప్పుడున్న పరిస్థితుల్లో అబ్రహాం ధనవంతుడు. అలాంటి వారసుల్ని దేవుడు నాకు బలిగా ఇస్తావా అనగానే ఆలోచించలేదండి. తెల్లవారినప్పుడు అసలుకి అక్కడ చూస్తే శారాకు కూడా చెప్పలా. జనం శారాకి చెప్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు నీ కొడుకుని నేను బలి ఇస్తాను తీసుకెళ్తున్నా అంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది? అందుకే ఆయన తెల్లవారుజామునే బయలుదేరిపోయాడు. అప్పుడు ఇస్సాకుని తీసుకుని ఆయన బయలుదేరిపోయి 3 దినాలన్నా చాలా ప్రయాణం. ఎందుకు దేవుడు అలా పెట్టాలి? మామూలుగా ఇంటి దగ్గర ఎక్కడో చూసి బలి ఇచ్చేయమనొచ్చుగా. ఆ 3 దినాల గ్యాప్లో ఇతనికి మనసు మారచ్చు. నా కోరిక లేక నాకు సంతానం కలుగుతుంది, దేవుడు ఏదో అడిగాడని మనం ఇచ్చేస్తే ఎట్లా మనం బుద్ధిహీనంగా అని ఆలోచించడం. దేవుడు అడిగాడు, ఆయన ఏమో అనుకోవట్లే ఆయన వదిలేయచ్చుగా. ఈ 3 ఆయన జర్నీలోనే ఆయన మనసు మారచ్చు అని దేవుడు ఎంత పరీక్ష పెట్టాడు చూసారా. ఆయన చాలా దూరం జర్నీ చేశాడు. ఆ చేసిన జర్నీలో ఏదో సమయంలో ఎందుకు నా కొడుకుని నేను బలిస్తామంటే అమ్మో నా ప్రాణం అని అనుకోవాలి. ఒకటే గురి పెట్టుకున్నాడు, దేవుడు నన్ను బలిగా ఇమ్మన్నాడు, నేను తీసుకెళ్ళాలి. అటువంటి విశ్వాసం నిజంగా అటువంటి విశ్వాసం మనలో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అక్కడికి వెళ్తూ కూడా వాళ్ళ పనివారితో ఏం చెబుతున్నాడు అంటే వాళ్ళకు కూడా బలి గురించి చెప్పకుండా నేను దేవునికి తన పనివారితో మీరు గాడిదలు ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదమని చెప్పాడు. అక్కడ కూడా క్లారిటీగా చెప్పాడు, నేను మా అబ్బాయి తిరిగి వస్తాం, దేవునికి మొక్కి తిరిగి వస్తామని చెప్పాడు. అంత విశ్వాసం అండి. అవును, దేవుడు అక్కడే ఆపేయచ్చు కదా, ఎలాగో చాలా జర్నీ చేసి వచ్చాడు, పర్వతం దాకా వచ్చాడు, ఇంకా విశ్వాసం సరిపోతుందిగా. అక్కడ దాకా వచ్చినప్పుడు సుమారు ఇప్పుడు అన్నయ్య నన్ను హైదరాబాద్ రమ్మన్నాడు అనుకో, ఏదో నా టెస్ట్ చేయడానికి, నేను ఏదో పని మీద ఉన్న అర్జెంట్ పని మీద ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రావాల్సిందే అన్నాడు. నా మాటకి పిలిపిస్తాడా లేదంటే రాడా అంటే నేను హైదరాబాద్ వెళ్ళా, ఓకే అయిపోయింది, నేను చెప్పినట్టు వచ్చాడు అనుకున్నా. ఇక్కడ బలి ఇవ్వడానికి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినా కూడా దేవుడు అక్కడ కూడా ఆపలా, చాలే నువ్వు విశ్వాసంతో వచ్చావు అని అల్లా. దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి కింద తన చేతితో నిప్పును కత్తి పట్టుకొని పోయింది. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుందని చెప్పాను. చాలా నిజంగా అక్కడ ఇస్సాకుని తీసుకెళ్తుంటే కొడుకు అడుగుతున్నాడు, డాడీ మనకు దహన బలి అన్నావు, మరి గొర్రెపిల్ల కనపడుతున్నా ఏది డాడీ అని అన్నాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు తండ్రి హృదయం అసలు నిన్నే బలి ఇవ్వడానికి తీసుకెళ్తానని ఎవరిని తీసుకెళ్తాడు? ఇస్సాకుని తీసుకెళ్తాడు బలి ఇవ్వడానికి. తన కొడుకు అడిగినప్పుడు తన తండ్రి హృదయం ఎంత తల్లడిపోతుందండి. నిజంగా మనం ఆలోచించగలిగితే ఆ పరిస్థితిలో అబ్రహాము అక్కడ కూడా విశ్వాసం కనపరిచాడు. గొర్రెపిల్ల ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడు పదా మన అన్నాడమ్మ. ఇక్కడ కూడా దేవుడు ఆపల, కట్టెల మీద పెట్టి అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచింది. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినతీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనపడుతున్నదని. చాలా తన కుమారుని తీసుకెళ్ళి దహన బలి మీద పడుకోబెట్టాడు. ఆల్రెడీ
ఇక చంపడానికి కత్తి ఎత్తుతున్నాడండి, బలిగా అర్పించడానికి. అనగా ఆ సిచ్యువేషన్ దాకా దేవుడు ఎందుకంటే అప్పుడు చెబుతున్నాడు దేవుడు అబ్రహాం ఆగు అని. అంటే తన ఒక హృదయంలో తన కుమారుడు భౌతికంగా చనిపోయాడు. ఎలా అంటే ఇక ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కొందరు అంటూ ఉంటారు, వీడు ఉన్నా కానీ వీడి వల్ల ఉపయోగం లేదు, వీడు చచ్చినట్టు సమానం అంటారు. అనగా తన మనసులో ఇస్సాకును చంపేసుకున్నాడు అండి. అందుకే అక్కడ హెబ్రీ పత్రికలో బలి అర్పించిన అని చెప్పాడు. దేవుని కోసం తన మనసులో నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా మృతులమే ఒక రకంగా. శరీర సంబంధంగా చూసుకుంటే మన భారతీయ సంబంధం ఏం చేసాం, పాత స్వభావాన్ని సమాధి చేసి మనం క్రీస్తులో బ్రతకడం. అంటే మన శరీర సంబంధం ఒకప్పుడు మనం ఏవైతే మనం ఇష్టపడ్డామో భౌతికంగా అవన్నీ విడిచిపెట్టి వాటన్నిటిని సిలివేసేసామండి. సిలివేసేసి ఒక రకంగా చంపేశాం మనం. ఆ మాట ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా మన తండ్రి బ్రతికించాడనే మాట ఉంటుంది. ఆ విధంగా అబ్రహాము ఇస్సాకుని తన మనసులో తన హృదయంలో చంపేసుకున్నాడు కాబట్టి కత్తి పైకెత్తాడు. వితిన్ సెకండ్ లేట్ అయితే నిజంగానే పొడి చేసాడు, అంత విశ్వాసం దేవుడి మీద. ఇక్కడ ఇస్సాకు కూడా ఎక్కడ కూడా ఎదిరించినట్లు మనం చూడం. అప్పుడు తండ్రి అయిన దేవుడు, అప్పుడు యెహోవా దూత అంటే తండ్రి ఆజ్ఞాపిస్తే కదా యెహోవా దూత మాట్లాడేది, ఆగు అని అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం హృదయాన్ని తండ్రి అయిన దేవుడు చూశాడండి. అబ్రహాం హృదయాన్ని చూశాడు కాబట్టి ఆయన కుమారుని బలిచ్చాడు. వాస్తవంగా బలి జరగాల్సింది ఎక్కడంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిచ్చాడండి. అబ్రహాము మనసులో బలిచ్చాడు, భౌతికంగా ఆయన నమ్మాడు, బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. వాస్తవంగా బలి జరిగింది ఎక్కడంటే యేసుక్రీస్తు వారి బలి జరిగింది. కింద వచనంలో చూస్తే అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు ఒక పొట్టేలు వెనుక తట్టని కనపడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లగా మన కోసం చనిపోయారు. శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. యెహోవా ఈరే పేరు ఇప్పుడు చాలామంది దౌర్భాగ్యులు ఏంటంటే యెహోవా ఈరే అని ప్రతిదానికి యెహోవా ఈరే, ఏది కలిగినా యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే బలి యెహోవా చూసుకుంటాడని. అబ్రహాము నువ్వు బలి కుమారుని ఆల్రెడీ నువ్వు చంపుకున్నావు, మనసులో బలి ఇవ్వడానికి తీసుకెళ్ళావు, అవసరం లేదు, నా కుమారుని బలిస్తాను కనుక బలి అనేది నేను చూసుకుంటానని తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలి ఇవ్వడానికి మనం చూస్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. చాలా యేసుక్రీస్తు వారు మామూలుగా ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఏంటంటే మనుషులు చేసిన పాపాల నిమిత్తము లేదు అతని పాపాల నిమిత్తం ఏం చేశాడంటే రక్తాన్ని తీసుకెళ్ళాడు, గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ బలిచ్చిన వాటిని. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సాక్షాత్తు ఆయనే ఒక బలిగా తండ్రి అయిన దేవుడి ముందు కనపడ్డాడు. ఎలా అంటే ఇప్పుడు ఒక తండ్రి ముందు ఒక కుమారుడు బలి అయిపోయి కనపడితే ఆ తండ్రి హృదయం ఎంత. చాలామందికి ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు చాలా త్యాగం చేసాడు అంటారు, కానీ తండ్రి అయిన ప్రేమ చాలామందికి తెలియదు. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. తండ్రి గురించి మీకు తెలియదు, తండ్రి త్యాగం గురించి తెలియదు. ఒక కుమారుడు తను తాను బలిగా అర్పించుకుంటే తండ్రి ఇప్పుడు అబ్రహాం మనం చూసాము, మన తండ్రి అయిన దేవుని చూడాలిగా. తన అద్వితీయ కుమారుడు అని బైబిల్లో చెప్తుంది. అనగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి ఆయన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడంట తన రక్తంలో కాల్చి. ఒక వ్యక్తి తండ్రి ముందు చనిపోతూ ఉంటే చూడలేము, మన మామూలు ఏ తండ్రి కూడా చూడలేడు. అలాంటిది తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారు బలిగా అయిపోయి ఏం చెప్పి, డాడీ నా సహోదరుల కోసం నేను చనిపోయాను డాడీ అని ఆయన రక్తం చూపించాడు. ఆయన రక్తం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టాడు, పాపం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు వారి తండ్రి తన కుమారుడి యొక్క రక్తాన్ని చూసి ఆయన
మనందరిని కూడా క్షమించాడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చిందంటే తన కుమారుడు కూడా రక్తం ఇచ్చింది ఎవరు? చాలామంది స్వరక్తం ఇచ్చింది కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అంటాడు. యేసుక్రీస్తు రక్తం ఎవరు ఇచ్చారు? తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు. జనరల్గా ఏంటంటే అక్కడ ప్రభు స్వరక్తం ఇచ్చిన అని ఉండాలి సంథింగ్. అలా చూసుకున్నా కూడా యేసుక్రీస్తుకి రక్తం ఎవరు ఇచ్చారు? స్వరక్తం ఇచ్చింది. తన కుమారుని యొక్క స్వరక్తంతో మనల్ని తండ్రి అని దేవుడు కొన్నాడండి. అబ్రహాము ఎలా అయితే విశ్వాసం కలిగి ఉన్నాడు అదే విధంగా మన విశ్వాసంలో ముందుకెళ్ళాలి. నిజంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎంత త్యాగం చేశాడంటే ఈరోజు మనకి ఆ బాధ అర్థం చేసుకోవాలండి. చాలామంది యేసుక్రీస్తు బలియాగం అయ్యారు, మా కోసం బలి అయ్యే ప్రభు అని చెప్పి అంటారు, కానీ తండ్రి అయిన ప్రేమని గుర్తించరు. ఆయన కుమారుని ఎంత ప్రేమించాడంటే సమస్తం వారసునిగా నియమించాడండి. వారసుని ఆయన బలిగా ఇచ్చాడు. ఎందుకు? మనమందరం కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చెప్పేసి వచనం చదువు. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి